హరే కృష్ణ ఆత్మ బంధువులకు నేను గో ఆధార్ స్వదేశీ స్టోర్స్ నుంచి మాట్లాడుతున్నా అండి. గో ఆధార్ స్వదేశీ స్టోర్ అంటే చాలా విశిష్టమైనటువంటి ఒక సిద్ధాంతం, ఒక కాన్సెప్ట్. ఇందులో ఆహార పదార్థాలు దొరుకుతాయి, కానీ హోటల్ కాదు. ఇందులో ఉన్నటువంటి ధాన్యము మరియు పప్పులు అన్నీ దొరుకుతాయి, మరియు అది సూపర్ మార్కెట్ కాదు. ఇంకా చెప్పాలంటే మీ అందరికీ హాస్పిటల్ అంటే భయం ఉందా? నర్స్ అంటే, లేకుంటే అంబులెన్స్ అంటే, ఆ ఫినాయిల్ వాసన అంటే, బీపీ మిషన్ చూడగానే, లేకుంటే డాక్టర్ను చూడగానే ఒక ఫోబియాకి వెళ్ళిపోతారు. చాలామంది బీపీ ఉండదు, డాక్టర్ దగ్గరకు వచ్చి బీపీ చూసేటప్పుడు అప్పటికే ఒక 50 పెరిగి ఉంటుంది. సో డాక్టర్ దగ్గర చూసినప్పుడు ఒక 200 150 ఉంటుంది, కానీ ఇంటికి పోయినాక నార్మల్గా ఉంటుంది. సో ఈ హాస్పిటల్ ఫోబియా ఈ మధ్యలో ఎక్కువ అవుతుంది. మీకు తెలుసు కదా, మా చేతిలో ఏమీ లేదు. మేము ఇంకా ఏ వ్యవస్థలోనైనా కొంచెం కాంప్రమైజ్ కావచ్చు, మధ్యవర్తితోటి రాజీ పడవచ్చు, ఆ ప్రాబ్లమే లేకుండా పారిపోవచ్చు. అన్ని రకాల డిపార్ట్మెంట్లలో ఆ ఛాయిస్ ఉంది. కానీ వైద్యానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో నో కాంప్రమైజ్, నో పారిపోవడము, నథింగ్, డూ ఇట్. డాక్టర్ మందులు రాస్తే చచ్చుకుంటూ, డాట్ పెట్టుకోండి, చచ్చుకుంటూ కొనుక్కోవాల్సిందే, పాటించాల్సిందే. సో మనము ఆ పరిస్థితులకు ఎందుకు వెళ్తున్నాం? రీజన్ ఏంటంటే మన శరీర తత్వము మనకు తెలియకుండా ఉండడం వల్ల వస్తుంది. మీరు ఒక కొత్త బండి కొనుక్కున్నారు, ఆయన తల చేయించాడు, ఫోటోలు దిగారు, వెంటనే చాలా బ్లూ బెలూన్స్ మరియు వైట్ బెలూన్స్ తోటి కారు నిండా అలంకరించబడింది. జస్ట్ ట్రయల్ వెళ్ళడానికి అక్కడ మీ వాళ్ళందరూ ఉన్నారు. అక్కడే మీరు ఒక ఇద్దరు కలిసి ఆ ట్రిప్ వెళ్ళడానికి బయటకు వెళ్ళినారు, కానీ కారులో పెట్రోలో డీజిలో లేదు కాబట్టి ఆ ఇంధనం నింపడానికి మీరు ఆ పక్కకున్నటువంటి పెట్రోల్ బంపులోకి వెళ్ళి ఒక 10 లీటర్లు అయితే పోయి బాబు అంటే ఆ 10 లీటర్లు పోసినాడు. మీరు కొద్ది దూరం పోయినాక మధ్యలో ఆగిపోయింది కారు. అదేంటి కారు ఆగిపోయిందని అంటున్నారేంటి? కొత్త కారు కదా. ఎస్, అక్కడ కారు ఆగిపోయింది. రీజన్ ఏంటంటే ఇతనికి తను కొన్న కారు పెట్రోల్ కారా డీజిల్ కారో తెలీదు. ఆ పోసిన అతను 10 లీటర్లు అనగానే ఆ 10 లీటర్లు పోసినాడు. అతను పోసిన ఆయన పెట్రోల్ డీజిల్ అతను అడగల. కానీ మీరు కొన్నటువంటి కారు వచ్చేసి డీజిల్ కారు, మీరు పెట్రోల్ పోసినారు, కారు ఇంజన్ క్లోజ్. కొత్త కారు క్లోజ్ అవుతుంది. ఎందుకు? దాని యొక్క ఆహారము పెట్రోల్ ఇంజన్ అయితే పెట్రోలు, డీజిల్ ఇంజన్ అయితే డీజిలు, ఇంకా చెప్పాలంటే ఎలక్ట్రిక్ ఇంజన్ అయితే ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. సో ఇక్కడ మన అందరం ఏం చేస్తున్నామంటే, మన భగవంతుడు మనకు దేవుడు ఏమి ఇచ్చాడంటే 4 లక్షల రకాలైనటువంటి శరీరాలు ఇచ్చాడట. ఈ 4 లక్షల రకాలైనటువంటి శరీరాలు, మనస్తత్వాలు అన్నీ కలిపి 3 రకాలుగానే ఉంటారు. దాన్నే వాతము, పిత్తము, కఫముగా విభజిస్తారు. వాత ప్రధానమైనటువంటి వాళ్ళు, పిత్త ప్రధానమైనటువంటి వాళ్ళు, కఫ ప్రధానమైనటువంటి వాళ్ళుగా చెప్తారనమాట. 3 మీరు తెలుసు కదా, RGB అని చెప్పాను ఇదివరకు. అంటే రెడ్, బ్లూ, గ్రీన్. రెడ్, బ్లూ, గ్రీన్ అనేటటువంటి ఎట్లయితే మన సూర్యరశ్మి నుంచి వచ్చినటువంటి కిరణాలలో 3 రంగులే ప్రధానమైనటువంటి కలర్లు. అందులో వచ్చినటువంటి మిగతా 4 కలర్లు గౌణ రంగులు, సెకండ్ కలర్స్ అంటారు. ఆ యొక్క విబ్జిఆర్ అంటాం కదా, ఆ విబ్జిఆర్ 4 లక్షల కలర్లను సృష్టిస్తుంది. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం 1,40,000 కలర్స్ వరకే మనం క్యాచ్ చేసాం. మీరు చూడండి, ఏషియన్ పెయింట్స్కి సంబంధించి పనోరామా, కలోరామా, లేకపోతే ఇంకా మిగతా బర్జర్ కంపెనీకి సంబంధించి ఇట్లాంటి కంపెనీలు మీరు హార్డ్వేర్ షాప్కి వెళ్తే చూడవచ్చు. అక్కడ ఎలా ఉంటుందంటే ఒక వైట్ డబ్బా పెడతాడు, కలర్ కొడితే అందులో 2-3 చుక్కల రకరకాల కలర్లు పడతాయి, కలిపితే కొత్త కలర్ వస్తుంది. అంటే అన్ని కలర్లు కలిపితే లాస్ట్కు వైట్గా ఎందుకు మారుతుంది? అందులో 7 రంగులు ఉన్నట్టు, ఆ 7 రంగులలో ముఖ్యమైన 3 రంగులు ఉన్నట్టు మన శరీరం కనబడడానికి ఎన్నో రకాలుగా కనబడ్డా లాస్ట్ ఫైనల్గా 3. ఒకటి వాత ప్రధానము, పిత్త ప్రధానము, కఫ ప్రధానం. అంటే వాతము ప్రధానంగా ఉన్న వాళ్ళకు పిత్తం లేనట్ట? కాదండి. వాత, పిత్త, కఫాలు 3 ఖచ్చితంగా ఉంటాయి, అందరికీ ఖచ్చితంగా ఉంటాయి, విడిగా ఉండవు. కానీ ప్రధానంగా డామినేషన్ తల్లిదండ్రులు మనల్ని పుట్టించేటప్పుడు, అంటే మనం పుట్టినప్పుడు, ఇంకా అంటే మనం పుట్టే టైంలో ఆ తల్లిదండ్రుల యొక్క మూడ్, అంటే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు వాతంగా ఉన్నారనుకోండి, వాత ప్రధానంగా పుడతారనమాట. వాళ్ళు పిత్తంలో ఉన్నారనుకోండి, పిత్తంలోకి వచ్చేస్తాం. వాళ్ళు కఫంలో ఉన్నారనుకోండి, కఫంలో వచ్చేస్తాం. సో మరి వాతము అంటే సన్నగా ఉండడము, కండర శక్తి చాలా సన్నగా ఉండడము, కానీ వాళ్ళ యొక్క టోను కావచ్చు, మాట చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా సన్నగా ఉంటారు. వాళ్ళు ఆహారంను ఎక్కువగా తీసుకోరు, కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. పిత్త ప్రధానమైనటువంటి వ్యక్తులు ఏంటంటే ఆహారాన్ని బాగా తీసుకుంటారు, కానీ ఎఫిషియన్సీ తక్కువ. మీరు చూడొచ్చు,
కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాడీ, బలం అంటే భీమునిలాగా. చాలా తొందరగా టెంప్ట్ అవుతారు, తొందరగా కోపం వస్తుంది, ఆలోచన విధానము చాలా తక్కువగా ఉంటుంది, తొందరగా టెంప్ట్ అయ్యి తొందరగా ఇన్వాల్వ్ అయిపోతారనమాట. సో కఫ ప్రధానమైనటువంటి వాళ్ళు చాలా స్టేబుల్గా ఉంటారు, యూనిఫామ్గా ఉంటుంది, ఆలోచించి ఆలోచనతోటి పనిచేస్తూ ఉంటారు, వాళ్ళు ఆహారాన్ని కూడా అలాగే తీసుకుంటారు. ఇలా చాలా కాంబినేషన్స్ ఉంటాయి, మనం ఇప్పుడే అంత జడ్జిమెంట్ చేయలేము. అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయుర్వేదము ఎలా పనిచేస్తుందంటే వాతపిత్త కఫాల మీద పనిచేస్తుందండి. ఈ వాతపిత్త కఫాలు ఎక్కడ ఉంటాయంటే మన శరీరంలో, ఇది గ్రాస్ బాడీ అంటాం, మన కంటికి కనబడేటువంటి బాడీ, అంటే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము ఎట్లయితే పంచ ఇంద్రియాలు, అంటే కర్మేంద్రియాలు అంటే వాక్కు, పాని, పాద, పాయు, ఉపస్థ అంటాం. అంటే చెవులు, చేతులు, కాళ్ళు మరియు మాట, దొటికిపోయే రంధ్రము మరియు జెనైటల్ ఆర్గాన్ అంటారు, అంటే మన యొక్క జననేంద్రియం. ఇవి పనిచేస్తాయి అంటే కర్మ చేస్తాయి కాబట్టి కర్మేంద్రియాలు 5, మరియు జ్ఞానేంద్రియాలు జ్ఞానాన్ని తీసుకుంటాయి కాబట్టి ఆ ఇంద్రియాలు పైన ఉండేటువంటిది వాతపిత్త కఫాలు సాఫ్ట్వేర్. కాబట్టి ఈ యొక్క ఇంద్రియాల నుంచే కదా మనం ఏదైనా విషయాన్ని తెలుసుకుంటాం కదా, ఆ విషయాలను తెలుసుకునేటువంటి మిషనరీకి పైన ఉంటుంది కాబట్టి వీటితోటి మనము ఆ వాతపిత్త కఫాలను తెలుసుకోలేం. కానీ మనము మన యొక్క ప్రవర్తన వల్ల మనం తెలుసుకోవచ్చు వాతపిత్త కఫాలు. అట్లా ఈ వాతపిత్త కఫాలను సమానంగా ఉంచడమే ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే సమదోష సమాగ్నిశ్చ సమధాత్ మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియా మనః స్వాస్థ్య ఇత్యభిధీయతే అంటాడు. ఎవడు స్వస్థుడు అంటే ఎవరు ఆరోగ్యంగా ఉన్నాడు అంటే మనం WHO ప్రకారంగా టెంపరేచర్ 98.4 డిగ్రీ ఫారెన్హీటు, లేకపోతే గుండె 30 సార్లు కొట్టాలి, లేకుంటే ఊపిరితిత్తులు 24 సార్లు కొట్టాలి, గుండె 60 సార్లు కొట్టాలి, ఇది కాదండి ఆరోగ్యవంతుడు. అలా కాదు. ఎలా చెప్తుంది ఆయుర్వేద శాస్త్రము ఇక్కడ ఎలా చెప్తుంది, సమదోషాలు అంటే వాతపిత్త కఫాలు అంటే సమానంగా మెయింటైన్ చేయాలన్నట. వాత ప్రధానంగా ఉన్న వాళ్ళకు వాతం పెరుగుతూనే ఉంటుంది, ఎప్పటికి ఏం చేసినా వాతం పెరుగుతుంది, వాళ్ళు ఎంతసేపు వాతాన్ని తగ్గించేటువంటి పనులే చేస్తూ ఉండాలి లైఫ్ లాంగ్. పిత్త ప్రధానంగా ఉన్న వాళ్ళకు ఫైర్ ఎక్కువ ఉంటుంది, మిగతాయి తగ్గిపోతాయి. మళ్ళీ వీటిని మెయింటైన్ చేయాలి వాళ్ళ లైఫ్లో, అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో మరియు ఆహారంలో మెయింటైన్ చేయాలి. ఇది పిత్త ప్రధానమైనటువంటి వాళ్ళకు. కఫ ప్రధానమైనటువంటి వాళ్ళకు ఆ కఫం ఎక్కువైనప్పుడు అక్కడ అగ్ని తగ్గిపోతుంది, అంటే పిత్తం తగ్గిపోతుంది, వాతం తగ్గిపోతుంది, వాళ్ళకు ప్రాబ్లమే. సో ముగ్గురు ఎవరు చెడ్డవాళ్ళు కాదు, అట్లానే ముగ్గురు ఎవరు మంచివాళ్ళు కాదు. అప్పుడు మనం దాన్ని సమదోషాలను మెయింటైన్ చేయాలి. యూ హ్యావ్ టు మెయింటైన్ ద ఈక్విలిబ్రియం ఆఫ్ వాతపిత్త కఫ. ఇది సాఫ్ట్వేర్. సో మన శరీరంలో ఎప్పటికీ సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయాలి. అప్పుడు ఈ యొక్క సాఫ్ట్వేర్ మెయింటైన్ చేయాలంటే మనం తీసుకునేటువంటి పదార్థాల వల్లనే ఆ యొక్క వాతపిత్త కఫాలు మెయింటైన్ అవుతాయి, మన యొక్క ప్రవర్తన వల్లనే మెయింటైన్ అవుతాయి, మన యొక్క దేశ కాలమాన పరిస్థితుల వల్లనే వాతపిత్త కఫాలు మెయింటైన్ అవుతాయి. ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. సో మనం తీసుకునేటువంటి పదార్థాలు మాత్రమే మన కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి మేము మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కాన్స్టిట్యూషన్ ఉంటుంది. మీరు అందరూ ఒక కొత్త నంబర్, ఒకరికొకరికి సంబంధం లేదు. మీ పాన్ కార్డు మీదే, మీ ఆధార్ కార్డు మీదే ఎలాగో మీ శరీరం మీదే అలా 4 లక్షల రకాల శరీరాలు ఉంటాయి. మీతో పాటు సరిపోలాలి అంటే ఇంకొక 4వ లక్ష శరీరం మీ దగ్గరికి వస్తే అప్పుడు మీరు సరిపోతారు. అంటే మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఒక 5గురు ఉన్నారా, 6గురు ఉన్నారా, మీ ఫ్రెండ్స్లో ఒక 50 మంది ఉన్నారా, లేకుంటే మీ క్యాస్ట్లో ఒక 1000 మంది ఉన్నారా, ఎవరైనా కానీ ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉంటుంది మన యొక్క శరీర నిర్మాణము అండ్ మానసిక నిర్మాణం. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆయుర్వేదంలో వెరీ సింపుల్, మీరు వాతపిత్త కఫాలు అనేటువంటి బేస్ మీదనే వర్క్ చేస్తుంది ఆయుర్వేదం. సో ఈ సాఫ్ట్వేర్ కనుక మనం కరెక్ట్ చేయగలిగితే అన్నిటినీ సెట్ చేయొచ్చు అండి, ఎటువంటి జబ్బు లేకుండా జీవించవచ్చు, వచ్చిన జబ్బులను కంట్రోల్ చేసుకోవచ్చు, అది ఏ జబ్బు అయినా కూడా. అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా వాత వ్యాధులు 80 రకాలు, ఆ 80 రకాల వాత వ్యాధులను కంట్రోల్ చేయాలంటే క్షీరబల 101 అని చెప్పాను. ఈ 101 నంబర్ ఏంటంటే 101 సార్లు వండుతారు, చల్లారుస్తారు, వండుతారు, చల్లారుస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ధన్వంతరం 101. చూడండి ఈ 101 కోడ్ ఏంటి అంటే 101 సార్లు ఈ పాకాన్ని తయారు చేస్తారు, చల్లారుస్తారు, పూర్తిగా చల్లారినాక మళ్ళీ వేడి చేస్తారు, మళ్ళీ చల్లారుస్తారు, మళ్ళీ వేడి చేస్తారు, అట్లా 101 సార్లు చేస్తారు. ఎందుకు చేస్తారు అంటే ఒకసారి మనం వేడి చేసాము, చల్లార్చాము, మీకు తెలుసు కదా ఏదైనా చామగడ్డ పులుసు కావచ్చు, లేకుంటే చేపల పులుసు కానీ, అంటే నేను చామగడ్డ పులుసు గురించి చెప్పాలి, చేపల పులుసు గురించి మీరు ఊహించుకోండి ఎవరైతే వాళ్ళు. సో మీరు ఈరోజు చేశారు, అది ఈరోజు బాగుంటుందా టేస్ట్, రేపు పొద్దున బాగుంటుందా, నిజంగా చెప్పండి.
తెల్లారి బాగుంటుంది. ఎందుకు? పులుసు ఎంత మాగితే, ఎంత ఫెర్మెంట్ అయితే ఆ టేస్ట్ వస్తుంది. అలాగే ఇది ఎప్పుడైతే ఈ పాకం తయారు చేస్తారో, అంటే వంట చేస్తారో, చల్లారుస్తారు కదా, చల్లార్చినప్పుడు కొన్ని కోట్ల 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 సూక్ష్మంగా జీవులు మనకు గట్ మైక్రోబ్స్ అంటారు కదా, ఆ మైక్రోబ్స్ ఇందులోకి వస్తాయి. ఏది? ఈ పాకంలోకి, ఈ కడాయిలో ఉన్నప్పుడు ఈ యొక్క మందులోకి వస్తాయి. వాటిని మళ్ళీ వేడి చేస్తారు. అప్పుడు సజీవంగా ఉన్నటువంటివన్నీ చనిపోతాయి. దాని యొక్క సీడ్స్ మాత్రం అలాగే ఉండిపోతాయి. ఎందుకంటే చాలా జీవుల యొక్క, చాలా బ్యాక్టీరియా యొక్క కెపాసిటీ ఏంటంటే, నూనె మరిగినప్పటికీ ఆ నూనె మరిగిన 250 డిగ్రీలు, 300 డిగ్రీలు, 400 డిగ్రీలలో కూడా దాని సీడ్స్ చనిపోవన్నమాట. సో అవి మళ్ళీ మనం ఫెర్మెంట్ చేయడానికి ఉపయోగపడతాయి. అట్లా ఆకాశం నుంచి మరియు ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఆ సీడ్స్ ఆ బ్యాక్టీరియల్ కల్చర్ను పెంచడానికి ఈ 101 సార్లు ఆ పాకాన్ని చేస్తారనమాట. ఈ ధన్వంతరం 101లో 43 రకాల వాతాలను తగ్గించడము, బలాన్ని క్రియేట్ చేయడము, వాజీకరణం అంటే సెక్సువల్ పవర్ను పెంచేటువంటి మూలికలు ఇందులో అద్భుతంగా ఒక 43 రకాలు ఉన్నాయి. ఈ 43 రకాలలో ఇందులో ఏం చేస్తారంటే వెరీ సింపుల్, దీన్ని ఒక 6 నుంచి 10 చుక్కల లోపే మనం డోస్ తీసుకోవాలి. కాబట్టి ఈ 6 నుంచి 10 చుక్కల లోపును ఇక్కడ క్యాప్సూల్ ఫామ్గా చేశారు. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఈ 6 చుక్కలను ఈ యొక్క క్యాప్సూల్లో మనకు నిక్షిప్తం చేశారు. దీన్ని ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1 తీసుకోవాలి. ఇది ఎవరు తీసుకోవాలి? ఎందుకు తీసుకోవాలి? ఎవరికైతే బలం కావాలి, ఎవరికైతే చాతన అవుతలేదు, ఎవరికైతే అంటే ఇంపార్టెన్సీ ఉంది, అంటే సెక్సువల్గా వాళ్ళకు ఇబ్బందిగా ఉంది, లిబిడో, లాస్ ఆఫ్ లిబిడో అంటే కోరిక చనిపోయింది, ఉత్సాహం తగ్గిపోయింది, ఉత్తేజం తగ్గిపోయింది, పని చేయాలన్నా అటువంటి కోరిక లేదు, నిస్త్రాణ, నిద్రాణ, నిస్సత్వ, అలసట, ఇవన్నీ మీకు తెలుసు కదా. అంటే ఏదైనా చెప్తే వాయిదా వేస్తూ ఉంటారు, చేద్దాంలే, పోదాంలే, వెళ్దాంలే, మాట్లాడదాంలే అని వాయిదా, పోస్ట్పోన్మెంట్ వస్తుంది చూసారా. వాళ్ళకి ధన్వంతరం ఏం చేస్తుంటే అద్భుతంగా పనిచేస్తుంది. వాత వ్యాధులను కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే వాత వ్యాధులు కంట్రోల్ చేస్తుందో పిత్తము అప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కాబట్టి ఆలోచన శక్తి పెరుగుతుంది, అంటే కండర శక్తి పెరుగుతుంది. సో ఉత్సాహం పెరుగుతుంది, శరీరంలో హార్మోనల్ బ్యాలెన్స్ను కంట్రోల్ చేస్తుంది. ఇది 101 సార్లు ఉండడం వల్ల గుడ్ బ్యాక్టీరియా ఉంది కదా, గుడ్ మైక్రోబ్స్ మన శరీరంలోకి వెళ్ళి ఇక్కడ ఈ యొక్క ఇంటర్నల్ మైక్రోబ్స్ను పర్ఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఇంటర్నల్ మైక్రోబ్ ఎప్పుడైతే సెట్ అవుతుందో గట్ ఫ్లోరా పర్ఫెక్ట్ అవుతుంది. గట్ ఫ్లోరా పర్ఫెక్ట్ అవుతుందో బ్రెయిన్కు మరియు గట్కు ఉండేటువంటి సంబంధము పర్ఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే తను ఆ యొక్క గట్ పర్ఫెక్ట్ అవుతుందో అప్పుడు బ్రెయిన్ పనిచేస్తుంది. ఆ బ్రెయిన్ను గట్ కరెక్ట్ కోఆర్డినేషన్ తోటి ఆ యొక్క లైఫ్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇంత ఉందండి ఈ ధన్వంతరం 101లో. సో ఈ ధన్వంతరం 101 అనేది కొన్ని వందల సంవత్సరాల కిందట ఆయుర్వేద పండితులు, మన ఋషులు, మునులు ఇంకా తపస్సు చేసి వాళ్ళ జీవితాన్ని దారబోసి వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఫార్ములా ఈ ధన్వంతరం. అండ్ ఇంకా చాలా ఉంది, బలాతైలము ఇవన్నీ ఉన్నాయి. బలాతైలం ఉంది, క్షీరబల 101 ఉంది. ఇది మరి 101 సార్లు చేస్తారా అంటే ఎస్ అండి, చేస్తారు. ఎందుకంటే కంపెనీ యొక్క రిలయబిలిటీని బట్టి ఆ 101 సార్లు చేస్తారు. ఇట్లా నేను చూపించేటువంటి కంపెనీ ఇది 120 సంవత్సరాల కిందటి కంపెనీ. ఇలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఈ ఫార్ములా ఒక్కరిది కాదు, దీన్ని క్లాసికల్ మెడిసిన్ అంటారు. మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి ఫార్ములా ఇది ఎవరైనా తయారు చేస్తారు పెద్ద పెద్ద కంపెనీలో. కంపెనీని బట్టి మనము ఆ ఫార్ములా మారదు. కంపెనీ యూనిఫామ్గా ఈ యొక్క ఫార్ములాను తయారు చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఎవరికైతే ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోమలేషియా, ఆస్టియో ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది, నొప్పులు వస్తున్నాయి, వెన్నుపూస అరిగిపోయింది, సెర్వికల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్, ఇంకా సియాటికా, ఇలాంటి వాటికి అద్భుతంగా పనిచేస్తుంది ధన్వంతరం 101. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడచ్చు. దీన్ని రసాయనం అంటారు. అంటే రోజు ఆహారంలో మనం తీసుకోవచ్చు. ఇది పెద్దగా మనకు ఏం కష్టపెట్టదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఆల్రెడీ ఎవరికైనా డయాబెటీస్ ఉంది, బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వేరే ఏదైనా మందులు వాడుతున్నాం, ఆ మందులతో పాటు కూడా ఇది వాడవచ్చు. ధన్వంతరం 101. హరే కృష్ణ. మరియు ఈ యొక్క ధన్వంతర 101 అనేది మన గో ఆధార్ స్వదేశీ స్టోర్స్లో తప్పక లభిస్తుంది. హరే కృష్ణ.